హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. మనం ఏపీపీఎస్సీ గ్రూప్ 2లో భాగంగా పాలిటీ అనేది మనకి చాలా ఇంపార్టెంట్ అండి. ఇందులో మనము కరెంట్ అఫైర్స్ ఎక్కువగా రిఫర్ చేయాల్సి ఉంటుంది. లాస్ట్ వీడియోలో నేను ద బెస్ట్ బుక్ అని చెప్పి లక్ష్మీకాంత్ గారి బుక్ని నేను రిఫర్ చేయడం జరిగిందనమాట. సో దానితో పాటు నేను ఆ వీడియోలోనే చెప్పానండి, కరెంట్ అఫైర్స్ ప్లస్ దానికి తోడు ఇంకొక రెఫరెన్స్ బుక్ అనేది మనకి తప్పకుండా ఉండాలి. ఎందుకంటే లక్ష్మీకాంత్ గారి బుక్లో మనకి ఫ్యాక్ట్స్ బేస్డ్ అనేది కంటెంట్ చాలా తక్కువ ఉంటుంది అనమాట. ఓకే, సో దానికోసం మనం ఇంకొక రెఫరెన్స్ బుక్ని కూడా మనం రిఫర్ చేయాల్సి ఉంటుంది. అదైతే కన్ఫర్మ్ అనమాట. అయితే నేను ఏం చేస్తున్నానంటే నా క్లాసెస్లో లక్ష్మీకాంత్ ప్లస్ నేను ఒక రెఫరెన్స్ బుక్ని రిఫర్ చేస్తున్నానండి. సో ఆ పాయింట్స్ కూడా నేను మీకు యాడ్ చేసి చెప్తాను మన క్లాస్లో. ఓకేనా? సో ఈరోజు నుంచి అండి పాలిటీ క్లాసెస్ అయితే స్టార్ట్ అవుతాయి. 2 days వన్స్ వీడియో అయితే మీకు వస్తుందన్నమాట. ఓకేనా? సో ఈ క్లాసెస్ అనేవి ఎలా ఉంటాయంటే, సో ఒక స్టోరీ బేస్డ్ లాగే మనం చెప్తాము. సో వన్స్ మీరు ఈ క్లాస్ విన్న తర్వాత ఒక్కసారి పాలిటీ బుక్ లక్ష్మీకాంత్ గారి బుక్ చదవండి. ఏమైనా ఇంపార్టెంట్ పాయింట్స్ నేను ఇంకా ఎక్స్ట్రా పాయింట్స్ కూడా చెప్తాను. ఆ పాయింట్స్ని కూడా మీరు నోట్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఓకేనా? సో ఇప్పుడైతే మనం క్లాస్ని స్టార్ట్ చేద్దాము అండి. ఇంకొకటి ఏంటంటే పాలిటీ కరెంట్ అఫైర్స్ అడుగుతున్నారండి చాలామంది. పాలిటీ కరెంట్ అఫైర్స్ కూడా నేను అప్డేట్ చేస్తాను. కొంచెం నాకు కుదరడం లేదండి ఈ వీడియోస్ చేయడానికి. ఓకే, 2 days వన్స్ వీడియో అయితే వస్తుంది. ఓకేనా? సో వీడియో అయితే ఫుల్గా వాచ్ చేయండి, అప్పుడే మీకు నీట్గా అర్థమవుతుంది. ఓకే, సో మనకి ఈ బుక్ ప్రకారంగా ఫస్ట్ మనం హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ గురించి చెప్పుకున్నామండి. ఓకేనా? ఈ 1608లో అండి 1608వ సంవత్సరంలో ఈ ఈస్ట్ ఇండియా కంపెనీ వ్యాపారం చేయడం కోసము మన ఇండియాకి వచ్చిందని మీకు తెలుసు కదండి. సో మోడర్న్ హిస్టరీ చదివింటే కనుక మీకు ఇది బాగా అర్థమవుతుంది. ఓకే, ఈ 1600 సంవత్సరంలో వీళ్ళందరూ ఏం చేస్తారంటే క్వీన్ ఎలిజబెత్ I ఇచ్చినటువంటి ఒక చార్టర్ అంటే ఒక అనుమతి పత్రం అనమాట. సో దీని ద్వారా వీరికి మన దేశంలో వ్యాపారం చేసుకునేటువంటి ప్రత్యేక హక్కులు అనేవి లభించడం జరిగింది. అయితే వీళ్ళు వ్యాపారం చేయడానికి కోసమే అని అనుకున్నారు. కానీ ఈ 1764లో మీకు అందరికీ తెలుసు కదండి, బక్సార్ యుద్ధం అనేది ఒక మలుపు తిప్పేసిందనమాట. ఆ సక్సెస్ తర్వాత 1765లో మొఘల్ చక్రవర్తి అయినటువంటి షా ఆలం నుండి ఈ కంపెనీకి దివానీ హక్కులు అనేవి లభించడం జరిగింది. అసలు ఈ దివానీ హక్కులు అంటే ఏంటి? బెంగాల్, బీహార్ మరియు ఒరిస్సా రాష్ట్రాలలో ఆదాయాన్ని వసూలు చేసే హక్కు అన్నమాట. మరియు సివిల్ న్యాయ వ్యవహారాలలో అధికారం. ఓకే, దీనితో కంపెనీకి ఒక వ్యాపార స్థాయి నుండి అంటే ఒక వ్యాపార సంస్థ స్థాయి నుండి పాలక సంస్థగా ఎదిగింది ఈ ఈస్ట్ ఇండియా కంపెనీ అన్నమాట. ఆ తర్వాత ఈ 1773 నుండి 1858 వరకు ఈ కంపెనీ పాలన అనేది కొనసాగింది. ఇటువంటి సిపాయిల తిరుగుబాటు ఈ బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించేసింది. దీని ఫలితంగా ఏమైంది? 1858లో బ్రిటిష్ ప్రభుత్వము ఒక నిర్ణయానికి వచ్చింది. ఈ కంపెనీ పాలనను రద్దు చేసి భారతదేశ పాలనను నేరుగా బ్రిటిష్ క్రౌన్ ఆధీనంలోకి తీసుకుందన్నమాట. ఈ పాలన 15th August 1947 వరకు మనకు స్వాతంత్రం వచ్చే వరకు కూడా కొనసాగించడం జరిగింది. అయితే స్వాతంత్రం వస్తుందని తెలిసినప్పుడు మన దేశాన్ని మనం ఎలా పరిపాలించుకోవాలి అనేటువంటి ప్రశ్న మొదలైంది. దీనికోసం ఒక రాజ్యాంగం అవసరమని గుర్తించడం కూడా జరిగింది. అయితే అప్పుడు 1934లో ఎంఎన్ రాయ్ గారు ఇచ్చినటువంటి సలహా మేరకు ఈ 1946లో రాజ్యాంగ నిర్మాణ సభ ఏర్పాటు జరిగింది. ఓకే, దాదాపు 3 ఏళ్ల కృషి తర్వాత మన రాజ్యాంగం రెడీ అయ్యి 1950 జనవరి 26 నుండి అమల్లోకి రావడం జరిగింది. మనము ఇప్పుడు అనుసరిస్తున్నటువంటి పాలనా వ్యవస్థ, చట్టాలు, వీటన్నింటికీ మూలాలు బ్రిటిష్ కాలంలో చేసినటువంటి చట్టాల్లోనే ఉన్నాయి. ఓకే, సో ఈ భారత రాజ్యాంగ హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ని అర్థం చేసుకోవడానికి మనం ఆనాటి చట్టాలను 2 ప్రధాన భాగాలుగా విభజించుకోవచ్చండి. ఒకటి కంపెనీ పాలన 1773 నుండి 1858 వరకు. ఇందులో రెగ్యులేటింగ్ యాక్ట్ అని ఇలా యాక్ట్స్ అన్నీ వస్తాయండి. ఆ తర్వాత
క్రౌన్ రూల్, చక్రవర్తి పాలన, ఇందులో కౌన్సిల్ చట్టాలు అండ్ భారత ప్రభుత్వ చట్టాలు వస్తాయన్నమాట. ఓకేనండి, ఇప్పుడు ఒక్కొక్క చట్టం గురించి డీటెయిల్డ్గా డిస్కస్ చేద్దాం. సో ఈ 1770 ప్రాంతంలో ఈ కంపెనీ పరిస్థితి ఎలా ఉండేదంటే చాలా వింతగా ఉండేదన్నమాట. ఏమైంది, కంపెనీ ఏమో నష్టాల్లో ఉండేది, కానీ అక్కడ పనిచేసేటువంటి ఎంప్లాయీస్ మాత్రము బాగా ఎక్కువగా డబ్బులు సంపాదించేవాళ్ళు, సంపద ఎక్కువని తీసుకువెళ్ళేవారు అనమాట. అప్పుడు ఈ బ్రిటిష్ గవర్నమెంట్కి, పార్లమెంట్కి డౌట్ వచ్చింది. అదేంటి, కంపెనీకి లాభాలు రావట్లేదు కానీ అందులో పనిచేసే వాళ్ళు మాత్రం ఇన్ని డబ్బులు ఎక్కడివి, ఇంత సంపద ఎక్కడిది అని బ్రిటిష్ ప్రభుత్వానికి అనుమానం వచ్చింది. అందులో కూడా ఈ కంపెనీ యొక్క ఆగడాలు కూడా ఎక్కువ అయిపోయాయని చెప్పేసి అప్పుడు బ్రిటిష్ ప్రభుత్వం ఏం చేసిందంటే ఈ రెగ్యులేటింగ్ యాక్ట్ 1773 అంటే మిమ్మల్ని నుంచి ఇక మేమే రెగ్యులేట్ చేస్తాం, మేమే నియంత్రణ చేస్తామని చెప్పింది బ్రిటిష్ ప్రభుత్వం అన్నమాట. ఓకే, అయితే మన భారతదేశంలో అప్పట్లో 3 ముఖ్యమైన కేంద్రాలు ఉండేవండి. బెంగాల్, మద్రాస్, బాంబే. ఈ 3 చోట్ల 3 గవర్నర్లు ఉండేవారు అన్నమాట. అయితే ఇప్పుడు ఏం చేశారు అంటే ఈ బెంగాల్ గవర్నర్ను గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్గా మార్చారు. అంటే ఈ 3లో అతని పెద్ద అన్నమాట. ఓకే, ఈ పదవిని పొందినటువంటి మొట్టమొదటి వ్యక్తి వారన్ హేస్టింగ్స్ అన్నమాట. ఇతనికి సహాయంగా ఒక 4 సభ్యుల కౌన్సిల్ను ఇచ్చారు. అంటే మెజారిటీ నిర్ణయం ప్రకారమే పాలన జరగాలి అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఆ తర్వాత ఇక మద్రాస్, బాంబే గవర్నర్లు ఇకపై తమ సొంత నిర్ణయాలు తీసుకోకూడదు. యుద్ధం చేయాలన్నా, శాంతి ఒప్పందం చేసుకోవాలన్నా బెంగాల్ గవర్నర్ పర్మిషన్ అనేది ఖచ్చితంగా తీసుకోవాలి. అంటే ఇండియాలో కేంద్రీకృత పాలనకి ఇక్కడే బీజం పడిందనమాట. ఓకే, ఆ తర్వాత ఈ కంపెనీ అధికారులు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళు ఏం చేసేవాళ్ళు, భారతీయులను పీడించి ఈ డబ్బులు అనేవి ఎక్కువగా వసూలు చేసేవాళ్ళు. ఈ కంపెనీకి ఏంటంటే భయం లేదు, అందుకే వీరిని అదుపు చేయడానికి 1774లో కలకత్తాలో సుప్రీంకోర్టును ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో ఒక చీఫ్ జస్టిస్, 3 ఇతర జడ్జిస్లు ఉండేవాళ్ళు. వెరీ ఇంపార్టెంట్ అండి, మనకి ఇది ప్రీవియస్ క్వశ్చన్ కూడా ఎలా అడిగారంటే 1773 చట్టం ప్రకారంగా ఏర్పాటు చేసిన సుప్రీంకోర్టులో మొట్టమొదటి చీఫ్ జస్టిస్ ఎవరు అని చెప్పేసి అడిగారు. సో అప్పుడు చెప్పండి ఏంటంటే సర్ ఎలిజా ఇంఫే అన్నమాట. వెరీ ఇంపార్టెంట్ అండి. ఓకే, అయితే ఒక చీఫ్ జస్టిస్, 3 ఇతర జడ్జీలు ఉండేవారు. అయితే ఈ కంపెనీ అధికారి ఒకవేళ తప్పు చేస్తే ఈ కోర్టులో విచారణ జరుగుతుందన్నమాట. ఇది చట్టబద్ధమైనటువంటి పాలనకు పునాది వేసింది ఈ చట్టం. ఓకే, అయితే ఇక్కడ ఈ కంపెనీలో పనిచేసేటువంటి అధికారులు ఎక్కువగా అంటే బయట వాళ్ళతో ఎక్కువగా సన్నిహితంగా ఉండేవాళ్ళు, బహుమతులు తీసుకునేవారు అండ్ అలాగే ఇంకా వేరే వ్యాపారం కూడా బయట చేసుకునేవాళ్ళు అనమాట. ఇప్పుడు ఈ చట్టం ఏం చేసింది, కంపెనీ అధికారులను ఇండియన్స్ దగ్గర నుండి గిఫ్ట్లు అంటే బహుమతులు అంటే చెప్పాలంటే లంచం అలాంటివి తీసుకోకూడదు అండ్ అలాగే ప్రైవేట్ వ్యాపారాన్ని తీసుకోకూడదు, బహుమతులు తీసుకోకూడదు అని చెప్పేసి పూర్తిగా నిషేధించింది ఈ చట్టం అన్నమాట. ఓకే, అలాగే బ్రిటన్లో ఉన్నటువంటి కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ ఇకపై ఇండియాలో జరిగే ప్రతి విషయాన్ని అంటే డబ్బులు ఎంత వస్తున్నాయి, సైన్యం ఏం చేస్తుంది బ్రిటిష్ ప్రభుత్వానికి అంటే ఇవన్నీ కూడా బ్రిటిష్ ప్రభుత్వానికి రిపోర్ట్ చేయాలి. ఎవరు, కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్. ఈ చట్టం లేకపోతే ఈ ఈస్ట్ ఇండియా కంపెనీ ఇండియాను పీల్చి పిప్పి చేసేదన్నమాట. బ్రిటిష్ ప్రభుత్వం కంపెనీని తన కంట్రోల్లోకి తెచ్చుకోవడానికి ఇండియాలో ఒక క్రమబద్ధమైన పాలన ప్రారంభించడానికి మరి చేసినటువంటి మొట్టమొదటి చట్టం 1777 చట్టం అన్నమాట. అందుకే దీన్ని అంటారు రాజ్యాంగ ప్రాముఖ్యత ఉన్నటువంటి చట్టం అని అంటారు. మన దేశ రాజ్యాంగ చరిత్ర ఇక్కడి నుండి మొదలైందనమాట. ఓకే, అయితే మనం ముందు చెప్పుకున్న 1773 రెగ్యులేటింగ్ చట్టం అనేది ఒక ప్రయోగం లాంటిదండి. అయితే ఆ ప్రయోగంలో కొన్ని మిస్టేక్స్ జరిగాయి. ముఖ్యంగా ఏంటి, గవర్నర్ జనరల్కు మరియు సుప్రీంకోర్టు మధ్య అధికార పోరు అనేది మొదలైందనమాట. ఎవరు పెద్ద, కోర్టు చెప్పింది గవర్నర్ వినాలా లేక గవర్నర్ ఇష్టం వచ్చినట్లు చేయవచ్చా అనేటువంటి గందరగోళం ఏర్పడిందనమాట. ఈ గందరగోళాన్ని చక్కదిద్దడానికి వచ్చినటువంటి చట్టమే 1781 చట్టం అన్నమాట. అయితే ముఖ్యంగా మనం ఒక 5 పాయింట్స్ ద్వారా దీనిని అర్థం చేసుకుందాము. ఏంటి, ఈ 1773 చట్టం ప్రకారం సుప్రీంకోర్టుకు చాలా పవర్స్ ఇవ్వడం జరిగిందనమాట. దీనివల్ల గవర్నర్ ఏదైనా డెసిషన్ తీసుకుంటే కోర్టు దాన్ని తప్పు పట్టేది.
అయితే ఈ చట్టం ఏం చేసింది, గవర్నర్ జనరల్ మరియు అతని కౌన్సిల్ తమ ఆఫీస్ పనిలో భాగంగా చేసేటువంటి ఏ పనైనా కూడా సుప్రీంకోర్టు ప్రశ్నించకూడదనమాట. అది ఈ చట్టం తెచ్చింది. అంటే గవర్నర్ జనరల్కు ఒక రకమైనటువంటి మినహాయింపు అనేది ఇచ్చారు. అలాగే కంపెనీ ఉద్యోగులు తమ డ్యూటీలో భాగంగా చేసేటువంటి పనులకు కోర్టుకు కూడా సమాధానం చెప్పక్కర్లేదు అని చెప్పి ఈ చట్టం చెప్పిందనమాట. ఓకే, ఆ తర్వాత రెండవది ఏంటి అంటే రెవెన్యూ విషయంలో సుప్రీంకోర్టుకు నో ఎంట్రీ అనమాట. ఇక్కడ చూడండి, బ్రిటిష్ వాళ్ళకు ఇండియాలో అత్యంత ముఖ్యమైనది ఏంటండి, పన్నుల వసూలు అనమాట. ఈ పన్నుల వసూలు చేసేటప్పుడు ఈ అధికారులు చాలా కఠినంగా ఉండేవారు. దీనిపై ఏంటి, ప్రజలు కోర్టుకు వెళ్ళేవారు. ఇప్పుడు ఏం చేశారు ఈ చట్టంలో అంటే ఈ పన్నుల వసూలు వ్యవహారాల్లో సుప్రీంకోర్టు కూడా జోక్యం చేసుకోకూడదు అని ఈ చట్టం అనేది స్పష్టం చేసింది. దీనివల్ల కంపెనీకి ఆదాయం విషయంలో అడ్డు లేకుండా పోయిందన్నమాట. ఓకే, అర్థమైందా అండి. అండ్ నెక్స్ట్ మూడవది, సుప్రీంకోర్టు అందరికీ ఒకే రకమైన ఇంగ్లీష్ చట్టాలను అమలు చేయడానికి ప్రయత్నించేదన్నమాట. ఇదేంటి, మన ఇండియన్స్కి నచ్చేది కాదు. అయితే ఇప్పుడు ఈ చట్టంలో ఏం చేశారు, కలకత్తా ప్రజలందరూ కోర్టు పరిధిలోకి వస్తారు, కానీ తీర్పు ఇచ్చేటప్పుడు వారి మతపరమైన ఆచారాలు అనేవి గౌరవించాలన్నమాట. అంటే హిందువులకు హిందూ చట్టం ప్రకారము, ముస్లింలకు వాళ్ళ చట్టం ప్రకారము విచారణ జరపాలని చెప్పేసి ఆదేశించడం జరిగింది. ఇది భారతీయుల నుండి వ్యతిరేకత రాకుండా చేసినటువంటి ప్లాన్ అన్నమాట. అర్థమైందా అండి. అండ్ నెక్స్ట్ ఈ ఫోర్త్ పాయింట్, ఇప్పుడు అప్పీల్ రూట్ అనమాట. అప్పీల్ చేసుకునేటువంటి రూట్ అనేది చేంజ్ అయింది. ఎలా మారిందో చెప్తా. సాధారణంగా లోయర్ కోర్టులో తీర్పు నచ్చకపోతే మనం పై కోర్టుకు వెళ్తాం. కానీ ఈ చట్టం ఇక్కడ ఒక ట్విస్ట్ ఇచ్చింది. ఏంటి ఇచ్చింది, ప్రాంతీయ కోర్టులు అంటే ప్రొవిన్షియల్ కోర్ట్స్ ఉంటాయి కదా, ఆ ప్రొవిన్షియల్ కోర్ట్స్ నుంచి వచ్చేటువంటి అప్పీళ్ళు సుప్రీంకోర్టుకు కాకుండా నేరుగా గవర్నర్ జనరల్ ఇన్ కౌన్సిల్కే వెళ్ళాలి. అంటే జడ్జీల కంటే గవర్నర్కి ఎక్కువ సూపర్ పవర్ అనేది ఇవ్వడం జరిగిందనమాట. అర్థమైందా అండి. ఇంకా నెక్స్ట్ ఫిఫ్త్ పాయింట్, రూల్స్ రాసేటువంటి అధికారం. ప్రాంతీయ కోర్టులు మరియు ఈ కౌన్సిల్ ఎలా పనిచేయాలి, ఏ నియమాలు పాటించాలి అని నిర్ణయించే అధికారాన్ని కూడా గవర్నర్ ఇన్ జనరల్ కౌన్సిల్కే ఇవ్వడం జరిగిందనమాట. ఇవండి మొత్తంగా 5 పాయింట్స్. ఓకే, అసలు ఈ చట్టం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే పాలన అనేది సజావుగా సాగాలి. అంటే గవర్నర్ పవర్స్ అనేవి పెరగాలి, కోర్టు పవర్స్ అనేవి తగ్గాలి. మనం ఏదైతే 1773లో పెట్టినటువంటి చెక్ అండ్ బ్యాలెన్స్ సిస్టమ్ అనేది సరిగ్గా పనిచేయకపోవడంతో కంపెనీ పాలనను సులభతరం చేయడానికి కోర్టును కొంచెం పక్కన పెట్టి మళ్ళీ గవర్నర్కు పవర్స్ ఇవ్వడం జరిగిందనమాట. అందుకే దీన్ని ఒక పరిష్కార చట్టం అని చెప్పి అంటారు, యాక్ట్ ఆఫ్ సెటిల్మెంట్ అని చెప్పేసి అంటారనమాట. ఓకేనా. అండ్ నెక్స్ట్ పిట్స్ ఇండియా చట్టం 1784. అయితే ఇక్కడ చూడండి, ఈ 1781 చట్టం వచ్చినప్పటికీ ఈ బ్రిటిష్ ప్రభుత్వానికి ఏమైంది, ఒక భయం పట్టుకుంది. ఏంటి, ఇండియాలో ఇంత పెద్ద కంపెనీ సామ్రాజ్యాన్ని ఏలుతుంది, రేపొద్దున వాళ్ళు మన మాట వినకపోతే పరిస్థితి ఏంటి అని అప్పుడు బ్రిటన్ ప్రధానిగా ఉన్నటువంటి విలియం పిట్ ఈ చట్టాన్ని తెచ్చారు. అందుకే ఈయనకి అంటే ఈ చట్టానికి ఆయన పేరు మీదుగానే పిట్స్ ఇండియా చట్టం అనేటువంటి పేరు అయితే వచ్చిందనమాట. అయితే ఇక్కడ చూడండి, అప్పటిదాకా కంపెనీ అధికారులే వ్యాపారం చేసేవారు, వాళ్ళే యుద్ధాలు చేసేవారు. దీనివల్ల చాలా గందరగోళం ఉండేది. అయితే ఈ చట్టము ఒక గీత గీసింది, మీరు వ్యాపారం చేసుకోండి లేదా రాజకీయం చేయండి, కానీ రెండింటిని కలపకండి అని చెప్పేసి చెప్పిందనమాట కదా. నెక్స్ట్ ఆ తర్వాత ఇక్కడే అసలైనటువంటి ట్విస్ట్ ఉంది. ఈ చట్టం 2 బాడీలను క్రియేట్ చేసిందండి. ఒకటి కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ అండ్ బోర్డ్ ఆఫ్ కంట్రోల్. ఈ కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ వీళ్ళు పాతవాళ్ళే అండి. వీరికి కేవలం వ్యాపార వ్యవహారాలు చూసుకునేటువంటి అధికారం ఇవ్వడం అనేది జరిగింది. ఆ తర్వాత బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఇది కొత్తగా ఏర్పాటు చేశారనమాట. ఇందులో 6 మంది ఉంటారు. వీరు జస్ట్ ఏంటంటే రాజకీయ వ్యవహారాలు అంటే యుద్ధాలు, శాంతి ఒప్పందాలు, రెవెన్యూ వంటివి చూసేవారనమాట. అంటే ఒక కంపెనీ మీద 2 బాస్లు ఉండడాన్ని ద్వంద్వ ప్రభుత్వం అని చెప్పి అంటారనమాట. ఓకే, అర్థమైందా.
ఆ తర్వాత చాలా ఏళ్ళుగా కంపెనీ ఏలుతున్న ప్రాంతాలను కంపెనీ భూభాగాలు అని చెప్పేసి పిలిచారు. కానీ పిట్స్ ఇండియా చట్టం మొట్టమొదటిసారిగా ఆ ప్రాంతాలను భారతదేశంలో పరిపాలనా ప్రాంతాలు అని చెప్పి పిలవడం జరిగిందనమాట. దీని అర్థం ఏంటంటే కంపెనీ కేవలం మా మేనేజర్ మాత్రమే, అసలు యజమాని బ్రిటిష్ ప్రభుత్వమే అని ఒక బలమైన స్టేట్మెంట్ అయితే ఇవ్వడం జరిగింది. ఓకే. అండ్ ఆ తర్వాత బోర్డ్ ఆఫ్ కంట్రోల్కు తిరుగులేని అధికారం అయితే ఇచ్చారండి. ఇండియాలో సివిల్, మిలిటరీ, రెవెన్యూ అంటే పన్నులు సంబంధించి వీటికి సంబంధించి ప్రతి ఫైల్ వీరి కంట్రోల్లోనే ఉండాలి. అండ్ అలాగే గవర్నర్ జనరల్ కూడా వీరికి లోబడి పని చేయాల్సి వచ్చేదన్నమాట. ఎవరికి? బోర్డ్ ఆఫ్ కంట్రోల్కి. అసలు ఈ చట్టానికి ఎందుకంత ఇంపార్టెంట్ అంటే ఈ చట్టం 2 కారణాల వల్ల చరిత్రలో నిలిచిపోయిందండి. ఏంటంటే సుప్రీం కంట్రోల్, భారతదేశ పాలనపై బ్రిటిష్ ప్రభుత్వానికి అధికారం అనేది దక్కింది. ఆ తర్వాత ఇండియాలో కంపెనీ గెలిచిన భూమి ఇకపై కంపెనీది కాదు, అది బ్రిటిష్ క్రౌన్ సొత్తు అని అధికారికంగా ప్రకటించబడిందన్నమాట. ఓకే, ఇదండి ఈ పిట్స్ ఇండియా చట్టం అన్నమాట. నెక్స్ట్ 1786 అనమాట. ఓకే, యాక్ట్ ఆఫ్ 1786. ఓకే, ఈ 1786లో బ్రిటిష్ ప్రభుత్వం లార్డ్ కార్న్వాలిస్ను బెంగాల్ గవర్నర్ జనరల్గా వెళ్ళమని కోరింది. అయితే అప్పుడు కార్న్వాలిస్ చాలా పలుకుబడి ఉన్నటువంటి వ్యక్తి. నేను వెళ్తాను, కానీ నాకు కొన్ని స్పెషల్ పవర్స్ కావాలి అని ఆయన 2 కఠినమైనటువంటి షరతులు పెట్టారు. ఆయన కోరిక మేరకు బ్రిటిష్ పార్లమెంటు ఈ చట్టాన్ని యాక్ట్ ఆఫ్ 1786ని ఆమోదించింది. ఇందులో ఉన్నటువంటి కీలక అంశాలు ఏంటో చూద్దాం. అయితే మొదటిది, అప్పటి వరకు ఉన్నటువంటి ఈ నిబంధనల ప్రకారము గవర్నర్ జనరల్ ఏదైనా నిర్ణయం తీసుకోవాలంటే తన 4 సభ్యుల కౌన్సిల్ మెజారిటీని అడగాలి. వాళ్ళు వద్దు అంటే గవర్నర్ ఆ నిర్ణయం తీసుకోలేడనమాట. కానీ ఇప్పుడు ఏంటి, కార్న్వాలిస్ పెట్టినటువంటి షరతు ఏంటి, నేను ఏదైతే ముఖ్యమైన నిర్ణయం తీసుకున్నప్పుడు నా కౌన్సిల్ వద్దు అని అన్నా సరే దాన్ని వాళ్ళు చెప్పినటువంటి దాన్ని పక్కన పెట్టేసి నా మాటే చెల్లుబాటు అయ్యేలా నాకు అధికారం కావాలి అని చెప్పేసి ఆయన అన్నాడు. అది మొదటిది. ఓకే, ఈ మొదటి దాంట్లో దీని ఫలితం ఏంటంటే దీనివల్ల గవర్నర్ జనరల్కు వీటో అధికారం, వీటో పవర్ అనేది లభించింది. అంటే అత్యవసర సమయాల్లో కౌన్సిల్ నిర్ణయాలను ఆయన తోసిరాజవచ్చు అన్నమాట. ఓకే, అలాగే రెండవదండి, ఈయన కత్తి కలం 2 నావే అంటాడనమాట. ఓకే, అప్పట్లో గవర్నర్ జనరల్ అంటే పాలన చూసేవాడు, ఆర్మీకి కమాండర్ ఇన్ చీఫ్ వేరే వ్యక్తి ఉండేవాళ్ళు. దీనివల్ల యుద్ధాల సమయంలో నిర్ణయాలు తీసుకోవడంలో ఇద్దరికీ గొడవలు వచ్చేవి. కానీ కార్న్వాలిస్ పెట్టినటువంటి షరతు ఏంటంటే నేనే అడ్మినిస్ట్రేషన్ చేస్తాను, నేనే ఆర్మీకి బాస్గా కూడా ఉంటాను, 2 పదవులు నాకే కావాలి అని చెప్పి ఆయన షరతులు పెట్టారనమాట. ఫలితం ఏమైందంటే అలా గవర్నర్ జనరల్ పదవితో పాటు సైన్యాధిపతి అధికారం కూడా ఒకే వ్యక్తి చేతిలోకి రావడం జరిగిందనమాట. ఓకే, సో అసలు ఈ చట్టానికి ప్రాముఖ్యత ఏమిటి అంటే ఈ చట్టం దీని ద్వారా మన ఇండియాలో గవర్నర్ జనరల్ పదవికి అత్యంత శక్తివంతంగా మారిందనమాట. 1773లో ఉన్నటువంటి లోపాలను కార్న్వాలిస్ తన షరతుల ద్వారా తొలగించుకోవడం జరిగింది. ఓకే, కార్న్వాలిస్ కోరిక మేరకు వచ్చిన ఈ చట్టం భవిష్యత్తులో వచ్చే 1793 చార్టర్ చట్టంలో కూడా ఈ అధికారాలను కొనసాగించేలా చేయడం జరిగింది. అంటే వ్యక్తిగత పవర్స్ కోసం వచ్చినటువంటి ఈ మార్పు ఒక వ్యవస్థగా మారిపోయింది. ఓకే, ఇక నెక్స్ట్ చట్టం అన్నమాట. నెక్స్ట్ చట్టం చార్టర్ చట్టం 1793. ఓకే, 1773లో కంపెనీకి ఒక పద్ధతి పెట్టారు. ఆ తర్వాత 1784లో ప్రభుత్వము తన కంట్రోల్లోకి తెచ్చుకుంది. ఇప్పుడు 1793 వచ్చేసరికి ఈస్ట్ ఇండియా కంపెనీ వ్యాపార అనుమతి అనేది ముగిసిపోయింది. మమ్మల్ని ఇంకా వ్యాపారం చేసుకోనివ్వండి అని కంపెనీ అడగడంతో బ్రిటిష్ ప్రభుత్వము మరో 20 సంవత్సరాల పాటు వారికి వ్యాపార గుత్తాధిపత్యాన్ని, మొనోపొలీని పొడిగిస్తూ ఈ చట్టాన్ని తెచ్చిందనమాట. ఓకే,
మనము ఈ 1786లో ఈ 1786 చట్టంలో చూసాం. కారన్ వాలిస్ తన కౌన్సిల్ మాట వినక్కర్లేకుండా స్పెషల్ పవర్స్ అనేవి తెచ్చుకున్నారు. సో ఈ చట్టంలో ఏం చేశారు అంటే ఈ చట్టము ఆ పవర్స్ను పర్మనెంట్ చేసిందనమాట. ఇకపై వచ్చేటువంటి గవర్నర్ జనరల్స్ అందరికీ కూడా, అలాగే బొంబాయి మద్రాస్ ప్రెసిడెన్సీల గవర్నర్ కూడా ఈ వీటో అధికారం ఇవ్వడం అనేది జరిగిందనమాట. ఓకే. అండ్ ఆ తర్వాత బెంగాల్ గవర్నర్ జనరల్కు మద్రాస్ మరియు బొంబాయి ప్రెసిడెన్సీలపై ఉన్నటువంటి పవర్ ఇంకా పెరిగిపోయింది. ఇండియాలో బ్రిటిష్ పాలన అంతా ఒకే కేంద్రం అంటే బెంగాల్ నుంచి కంట్రోల్ అయ్యేలా పట్టుబిగించడం జరిగిందనమాట. అండ్ ఆ తర్వాత బ్రిటన్ నుండి కేవలం ఈస్ట్ ఇండియా కంపెనీ మాత్రమే ఇండియాలో వ్యాపారం చేయాలి అనేటువంటి ఈ పాత రూల్ను ఈ చట్టం మరో 20 ఏళ్ళు పొడిగించడం జరిగింది. వేరే ఏ బ్రిటిష్ వ్యాపారి ఇక్కడికి వచ్చేయడానికి అనుమతి అయితే లేదనమాట. ఓకే. అండ్ ఆ తర్వాత ఈ కారన్ వాలిస్ టైంలో ఆయన గవర్నర్ జనరల్ ప్లస్ కమాండర్ ఇన్ చీఫ్ రెండు ఆయనవే. కానీ ఈ చట్టం ఏం చెప్పిందంటే సాధారణంగా కమాండర్ ఇన్ చీఫ్ గవర్నర్ జనరల్ కౌన్సిల్లో మెంబర్ కాదు, ఒకవేళ అతన్ని ప్రత్యక్షంగా నియమిస్తే తప్ప. అంటే అడ్మినిస్ట్రేషన్ అండ్ మిలిటరీ పదవులను మళ్ళీ విడదీయడం అనేది మొదలుపెట్టడం జరిగిందనమాట. ఇది చాలా ముఖ్యమైన మరియు వివాదాస్పదమైన పాయింట్. లండన్లో కూర్చొని ఇండియాలోని కంపెనీని కంట్రోల్ చేసేటువంటి ఈ బోర్డ్ ఆఫ్ కంట్రోల్ సభ్యులు మరియు వారి సిబ్బంది జీతాలను ఎక్కడి నుంచి ఇవ్వాలి? అయితే బ్రిటన్ ఖజానా నుంచి అయితే కాదు, భారతదేశం ఆదాయం నుంచి వారికి జీతాలు చెల్లించాలి అనేటువంటి రూల్ అయితే పెట్టారు. అంటే మన పన్నుల డబ్బు నేరుగా లండన్ అధికారుల జోబుల్లోకి వెళ్ళడం ఇక్కడ నుంచే పక్కాగా స్టార్ట్ అయిందనమాట. ఈ చట్టం ద్వారా కంపెనీకి ఏమైందంటే టైం దొరికింది, గవర్నర్ జనరల్కు ఇంకా పవర్ ఎక్కువ దొరికింది. కానీ మన భారతీయులకు మాత్రం తమ సంపద పరాయి వాళ్ళ జీతాలకు వెళ్ళడం అనేది పెద్ద భారమే అయిపోయిందనమాట.